హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడ్డి అఫీషియల్. రోజు అయితే వినాయక చవితి కదా. మా ఇంట్లో వినాయక చవితి ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అనేది చేస్తున్నాను. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఇది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఎలా చేసుకుంటున్నామో చూసేయండి. ఇప్పుడైతే ముందుగా పాలి అనేది రెడీ చేసేస్తున్నారు. మా డాడీ చేస్తారు ఎవ్రీ ఇయర్. మేము కట్టామంటే చాలా తేడా అయిపోద్ది, వినాయకుడి పైకి ఫ్రూట్స్ పడిపోవడం అట్లా అవుతుంది. అందుకని ఎవ్రీ ఇయర్ మా డాడీ దీన్ని రెడీ చేస్తారనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను అంటే పూజ గది అంతా కూడా నేను సర్దుతాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడైతే వినాయకుడి విగ్రహానికి బొట్టు పెట్టేసి అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి అనుకొని పూజ అయితే స్టార్ట్ చేయడానికి వినాయకుడిని అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. ముందైతే పైన దేవుడి గది ఉంది కదా, అక్కడ దీపం పెట్టేసి అంత బాగా జరగాలనుకొని తర్వాత కిందను కూడా సేమ్. వినాయకుడి దగ్గర కూడా దీపం వెలిగించేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకొని దీపం వెలిగించేసాము. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, ఎక్కడైతే కాపీరైట్స్ పడిపోతాయా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీపం అయితే పెట్టేశాము. ఇప్పుడు ఏంటంటే వినాయకుడి కథ అనేది చదువుతారు. ఇదేంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కథ అనేది చదువుతున్నాము. ఇంతకు ముందంతా కూడా నార్మల్గా దీపం పెట్టేసేవాళ్ళం. అప్పటి నుంచి ఏంటంటే ఇంకా కథ చదవడం స్టార్ట్ చేసాము. నేను ఒక 2 years చదువు ఉంటాను. ఇంక అప్పటి నుంచి మా అన్నయ్య ఇంకా కథ ప్రతిసారి చదువుతున్నారనమాట. మా అన్నయ్య లేనప్పుడు అప్పుడు ఒకసారి చదువుతాను అంతే. మా అన్నయ్య అంటే మా అన్నయ్య చదువుతాడు. మా అన్నయ్యకేమో తెలుగు అంతగా రాదు, కానీ ఆడే చదువుతాడు. ఇప్పుడైతే మనము పసుపుతోని చిన్న విగ్రహాన్ని చేసుకుంటాం కదా, దానికైతే కుంకుమ పూజ చేయమని చెప్పారనమాట. మనసులోని జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకొని అలా తలుచుకొని కుంకుమ పూజ అనేది చేశాను. కపిస్థ ఫలప్రియాయ నమః, బ్రహ్మణచారి నమః, బ్రహ్మరూపిణే నమః, మహోదయాయ నమః, నేర సేవితాయ నమః, గంగా సుతాయ నమః, గణాధిసాయ నమః, గంభీర వినాదాయ నమః, వడవే నమః. కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉండి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్థానానికి వెళ్ళింది. గజాసురుడు నుంచి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుణ్ణి లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. యాక్చువల్ వీడియో అయితే తీస్తున్నాను, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే యూట్యూబ్ బ్లాగ్ అనేది కొత్త కదా, అందుకని చెప్పేసి కొంచెం నర్వస్గా ఉంది. మా అన్నయ్య చూసారు ఎంత సీరియస్గా చదివేస్తున్నారు. ఇది మా వినాయకుడి పూజ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇంత సింపుల్గానే చేసుకుంటాము. మా వినాయకుడి పూజ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మా డాడీ దండం పెట్టుకుంటారు. మా ఇంట్లో రూల్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే పెద్ద ఉంటారో ఇంట్లోని వాళ్ళు దండం పెట్టుకుంటారు. ఫస్ట్ మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య, నేను. మా అక్క ఉంటే మా అన్నయ్య కన్నా ముందు మా అక్క పెట్టుకుంటారు. అలాగే లైన్లో ఎప్పుడు అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇలానే అవుతే కామెంట్ సెక్షన్లో సేమ్ మా అక్క కూడా ఇలానే అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత
మా స్ట్రీట్లోని మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కమిటీ మెంబర్స్ లాగా ఒక 20 మెంబర్స్ ఓన్లీ లేడీస్ మాత్రమే పెట్టారు. చూపిస్తాను రండి. ఈ వినాయకుడు వచ్చేసి మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడు విగ్రహం అన్నమాట. వెంకటేశ్వర స్వామి అలానే వినాయకుడు రెండు కలిపేసి ఉన్న విగ్రహం. చాలా క్యూట్ ఉంది కదా. వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అన్నమాట. ఏంటి వీడియో తీసేస్తున్నాను సీరియస్గా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఓన్లీ లేడీస్ మాత్రమే. చూసారా వీళ్ళందరూ కూడా ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంటే ఇంకా చాలా మంది ఉంటారు. ఫోటో అనేది యాడ్ చేస్తాను. పెద్ద ఆవిడ ఈవిడే. జాయింట్ సెక్రటరీ తాత హాయ్ తాత. ఇంక ఇప్పుడైతే అక్క డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఈ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసి నైట్ 10 or 11 అంతవరకు కూడా ఇంకా అలా డ్యాన్సే. మధ్యలో అంటే బొమ్మలు తీసుకోవడానికి అట్లాగా గ్యాప్ వచ్చిందేమో కానీ ఈ ఇద్దరు మాత్రం అస్సలు చాలా ఎనర్జీ అన్నమాట. వీళ్ళిద్దరు బాగా డ్యాన్స్ వేస్తారు గైస్. నాకు అసలు డ్యాన్స్ సరిగ్గా రాదు. వీళ్ళిద్దరిని చూసుకొని వేసి వీళ్ళిద్దరు స్పీడ్గా వేస్తారు, నేను స్లోగా వేస్తాను. కాపీరైట్స్ పడిపోతాయని చెప్పేసి నేను సాంగ్ ఏమి యాడ్ చేయట్లేదు. యాడ్ చేసి ఉంటే బాగుంటుంది. మేము వేసే స్టెప్స్ బట్టి మీకు ఏ డ్యాన్స్ అనేది ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. చూసారా ఇద్దరు ఎంత ఊపులో ఉన్నారో. ఇంకా నేనైతే అందరినీ కూడా ఏంటి అలా కూర్చొని ఉండిపోయారు, రండి 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 అని చెప్పేసి ఇంకా అందరినీ తీసుకొని వచ్చాను డ్యాన్స్ వేయడానికి. ఇక్కడ చూడండి ఈవిడ దగ్గర కొంచెం ఫన్ అవుతుంది. అక్క చూడండి అలాగా చాలా ఫన్నీ తెలుసా. చాలా బాగుంటుంది. మా స్ట్రీట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే అందరూ కూడా మాదే అన్నలాగా చేస్తారనమాట. ఇంకా టైం అయితే 5 అయిపోయిందని చెప్పేసి వినాయకుడికి కొంచెం కదపాలి కదా. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా నిమజ్జనం చేయడానికి మా బావగారు వెళ్తారు. నేనైతే వెళ్ళలేదు. 5 అయిపోతుందని చెప్పేసి ఇంటికి వచ్చేసి వినాయకుడికి కదిపేసి నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఇవి పాలి తర్వాత ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా బీచ్లో కలిపేయడానికి మా బావగారు వెళ్ళారు. దానికి నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా అనుపు అనేది ఆ రోజు చేసేసాను. సో గైస్ మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.